తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పండుగ సురువైంది. మరి మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు బయట దేశం టూరు ఇంకా అయిపోలేదా అంటే ఏమో మరి సార్ అంతగానం ఏం చదువుతుండో వచ్చినాకనన్నా లాగుల తొండలిడుస్తాము పేగులో మెడలేసుకుంటామని పెడుసుగా మాట్లాడేటట్టే ట్రైనింగ్ తీసుకుంటుండా చూద్దాం పాండ్రి. హార్వర్డ్ యూనివర్సిటీలో పాఠాలింటున్న సీఎం రేవంత్ సార్ను కొందరు స్టూడెంట్స్ కలిసి పిలిస్తే వాళ్ళ దగ్గరికి పోయిన సార్ కూడా స్టూడెంట్ దశ నుంచి సీఎం దాకా ఎట్లా ఎదిగిండో సారు చరిత్రనే స్వయంగా చెప్పుకుంటా జీవితంలో ఎట్లా ఎదగాలి, ఎట్లా ముంగడికి పోవాలి, ఎట్లా పేరు తెచ్చుకోవాలని చెప్పిండట. రేవంత్ సారు మైకు పడితే చాలు కార్యకర్తలను కమలయ్యలను నోటితోని అనరాని చెవులతోని అనరాని మాటలు తిట్టాలి, పబ్లిక్కు పనికిరాని పనులు ముంగడ వేసుకోవాలి, పనికొచ్చే పనులు పెండింగ్లో పెట్టాలి. ఎంత తిడితే అంత పెద్ద లీడర్ అవుతారని ఇట్లా అన్నడా అంటే ఏమో దిక్కు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పండుగ సురువైంది. అటు కార్ పార్టీ లీడర్లు ఇప్పటికే ఎన్నికల ప్రచారం సురువు చేసిర్రు. షై సర్కార్ల మాత్రం సాటుగా మంత్రులంతా మీటింగ్ పెట్టుకున్నారట. మరి ముఖ్యమంత్రి సార్ ఎప్పుడు బయట దేశం టూరు ఒడగొట్టుకొని భారతదేశంలో అడుగు పెడతాడు, ఎప్పటి సంది ప్రచారం సురువు చేస్తాడంటే ఫిబ్రవరి 1 తారీఖు నాడు తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టి 2 తారీఖు నుంచి ఎన్నికలకు ఎట్లా పోదాము, ఏం చేస్తే ప్రజలు మళ్ళా నమ్ముతారని ఫుల్లుగా ప్రిపేర్ అయ్యి ఎన్నికల్లో ఎవరిని నిలబెడితే గెలుస్తాము, ఎవరితోని అయితే ఇరిగిపోతున్న చెయ్యి మళ్ళా అతుకులు పెట్టుకునుడు అవుతుంది అనేదంతా చర్చించి 3 తారీఖు నాడు ఖుద్దుగా సీఎం సారు రంగంలోకి దిగి ప్రచారం చేయబోతున్నాడట. రేవంత్ సారు బయట దేశం పోయి మంచిగానే చదువుకొని వస్తుండు కాబట్టి మునుపటోలే కాకుండా మంచిగా మాట్లాడతాడా అంటే ఆయన నేర్చుకున్న విద్య ఎట్లుంటుందో సారు ప్రచారంలో మాట్లాడిన తర్వాతనే చెప్పొచ్చు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.